లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ నుంచి మరో 2 అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య, మరొక అభ్యర్థి చేవెళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను ఖరారు చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు భరోసా కల్పిస్తూ పోలీసుల కవాతు. కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. కొండాపురం మండలంలో చౌటుపల్లె గ్రామాల్లో కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించే వారికి తగిన చర్యలు తప్పవని సందేశం ఇచ్చేందుకు కవాతు నిర్వహిస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ నుండి 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. నరసన్నపేట బొగ్గు రమణమూర్తి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, చౌడవరం కేఎస్ఎన్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్, పత్తిపాడు పరువుల సత్యప్రభ, రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం మిరియాల శిరీష్, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం బూరుగుపల్లి ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ వ్యాఖ్యలు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి మహిళ పేరిట ₹1,00,000 చొప్పున బ్యాంకులో జమ చేస్తానని, ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీలివ్వడం పెద్ద జోక్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చేదీ లేదు, సచ్చేదీ లేదని అర్థమై అడ్డగోలుగా హామీలన్నీ గుప్పిస్తున్నారని విమర్శించారు. రాళి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి భారీగా చేరికలు. టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలో చేరిన అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నామని, ఎటువంటి భేదాలు లేకుండా టీడీపీ కుటుంబ సభ్యులతోనూ అలాగే జనసేన కుటుంబ సభ్యులతోనూ కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడటం కోసం అలాగే కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా తన గెలుపు కోసం కృషి చేయాలని సత్యానందరావు కోరారు. ఎక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీటి కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే ఏ విధమైన సౌకర్యం లేకుండా కేవలం బటన్ నొక్కుతున్నాను, డబ్బులు వేస్తున్నాడు అంటారు. గతంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. ఆనాడు ఉన్న అన్న క్యాంటీన్లు లేవు, ఆనాడు ఉన్న పండగ కానుకలు లేవు, ఆనాడు ఉన్న సంక్రాంతి కానుకలు లేవు, ఆనాడు ఉన్న చంద్రన్న బీమా లేదు, ఆనాడు ఉన్నటువంటి ఆనాడు ప్రజలందరికీ కూడా మరుగుదొడ్లు కానించి, ఈది దీపాలు కానించి ఏది అవసరం అనుకుంటే అది చేసేవారు. ఈనాడు కరెంటు బిల్లులు పెరిగిపోతూ ఉన్నాయి, ఇసుక పెరిగిపోతుంది, మద్యం సీసా ధరలు 3 రెట్లు అయిపోయాయి, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయాయి. అన్ని రకాలు కూడా సామాన్య మానవుడు నడ్డి విరిచేలాగా ఈ ప్రభుత్వం ₹10 బటన్ నొక్కి డబ్బులు వేస్తే ₹100 వేరే విధంగా ప్రజల నుంచి కొట్టేస్తూ ఉంది. ఉదాహరణకి ఆటో డ్రైవర్లు చూసుకుందాం. ఆటో డ్రైవర్లకి ₹10,000 వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే 10,000 భయపడి గ్రీన్ ట్యాక్స్, పొల్యూషన్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఆ పన్నులు, పెనాల్టీలు. ఈనాడు ఆటో డ్రైవర్ కూడా 10,000 ఇస్తే 20,000 నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇదే విధంగా ఈ పరిపాలన ఉంది. అన్ని రకాల కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దళితులు ఇబ్బంది పడుతున్నారు, బలహీన వర్గాలు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు అయితే చెప్పక్కర్లేదు. దగ్గర అంగన్వాడీ టీచర్లు వదిలిపెట్టట్లేదు, ఆశా వర్కర్ని వదిలిపెట్టట్లేదు, టీచర్ని వదిలిపెట్టట్లేదు. ఏ ఉద్యోగి కూడా 1వ తారీఖున జీతం తీసుకుంటాననే నమ్మకం పోయింది ప్రభుత్వం వల్ల. ఈనాడు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాలంటీర్ ఉండరు, మీకు పెన్షన్. వాలంటీర్ ఉద్యోగాలు కావాలా? యువకులకి ఉపాధి కావాలి. యువకులు బతకడానికి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. అంటే వాలంటీర్ ఉద్యోగాలు అది ₹5,000 ఉద్యోగం ఇస్తే వారి జీవితం తెల్లారిపోద్దా? రేపొద్దు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. వాళ్ళు బాగా చదువుకుని వాలంటీర్ ఉద్యోగంతో వాళ్ళ జీవితం తెల్లారిపోద్ది. మరి ఈ రకమైన ప్రభుత్వం ఎక్కడా ఉద్యోగ కల్పన లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, ఎక్కడా ఏ అభివృద్ధి లేదు. ఎందుకంటే పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది, ఉపాధి వస్తే ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక మంది బతకడానికి అనేక వనరులు ఎలా హైదరాబాద్ పోతున్నారు, ఎందుకు పోతున్నారు? ఎవడెళ్ళినా అక్కడ ఏదో పని చేసుకుంటున్నారు. మన అలాంటి రాజధాని లేదు, మనకి అలాంటి పరిశ్రమలు లేవు, అలాంటి సంస్థలు లేవు. మన రాష్ట్రంలో మనం పెట్టుకుంటే మన రాజధానిలో మన వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి బతికే పరిస్థితి. ఇలా పక్క రాష్ట్రాలకు పోయేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే ఆమెని కోల్కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే పవన్ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెస్పాండ్ అయ్యారు. తాను కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో తెలిపారు. సడన్ డెసిషన్ తీసుకున్నా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ ఏపీ పాలిటిక్స్లో ఆసక్తిగా మారింది.